మనం ఏ పని మొదలుపెట్టినా పావలతో మొదలుపెట్టి ఉంటాం, రూపాయితో మొదలుపెట్టి ఉంటాం, రూపాయితో మొదలుపెట్టి ఉంటాం, ఏమి లేకుండా మొదలుపెట్టి ఉంటాం. ఈ రోజు ఈ స్థితిలో ఉంటాం. రైట్? ఒకప్పుడు నా దగ్గర ఏమి ఉండేది కాదండి, చిల్లిగా అవ్వు ఉండేది కాదు, ఏదో అలా మొదలు పెట్టాను, ఈ రోజు ఈ స్థితికి చేరుకోగలిగాను. దేవుని కృప వలన అనగలిగేవాడు విశ్వాసి. నేను పెద్ద తోపుని, నేను పెద్ద తురుముని, నా వల్లే నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నాను, నా వల్లే నేను ఎంత హీరోని అయిపోయాను, నా వల్లే అంతా నా వల్లే అని అనుకునేవాడు అవిశ్వాసి. విశ్వాస ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడు, నా వల్ల, నా గొప్పతనం, నేనే చేయగలిగాను, నేను కాబట్టి చేయగలిగాను, ఎప్పుడు అండు విశ్వాస అండు. విశ్వాస ఎప్పుడు ఒకటే మాట అంటాడు, ఇదిగో ఇలాగే అంటాడు, ప్రభువా ఏమీ లేకుండా కట్టు బట్టలతో బయలుదేరి నేను ఈ రోజు స్థితిలో ఉన్నాను. నేను భోజనం కూడా లేకుండా ఉండేవాడిని, ఈ రోజు 10 మందికి భోజనం పెట్టగలుగుతున్నాను. ఒకప్పుడు నా కుటుంబం పరిస్థితి బాగుండేది కాదు, ఈ రోజు నా కుటుంబం పరిస్థితి చాలా బాగుంది. ఒకప్పుడు మేము ఉండే ఇల్లు బాగుండేది కదా, ఇప్పుడు చాలా మంచి ఇంట్లో నివాసం ఉంటున్నాను. ఒకప్పుడు నాకు ఆరోగ్యం బాగుండేది కదా, ఈరోజు చాలా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నాను. ఒకప్పుడు నాకు ఏ అర్హత ఉండేది కదా, ఈరోజు చాలా అర్హతలు నేను కలిగి ఉన్నాను. ఇవన్నీ నీ కృప వల్లే తండ్రి, నీ దయ వల్లే ప్రభా. నేను ఈ రోజు ఏ స్థితిని అయితే కలిగి ఉన్నానో ఆ స్థితి ఎవరి వల్ల? నీ వల్ల.